ప్రకృతి మనకి అన్నీ ఇస్తుంది, ఏది అవసరమో అదే ఇస్తుంది. కానీ మనిషి ప్రతి ఆశని తీర్చదు. ఇప్పుడు మనిషి చేస్తున్న పనులతో అతని మనుగడకే ముప్పు వాటిల్లుతోంది. గ్లోబల్ వార్మింగ్ ఇంకా 2 డిగ్రీలు పెరిగితే చాలు రాబోయే కాలంలో అసలు చుక్క మంచినీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడబోతోందట. హిమాలయాలు సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమానీ నదాలు వేగంగా కరిగిపోతున్నాయని, ఇదే వేగం కంటిన్యూ అయితే వాటిలో 35 వంతు రాబోయే 75 ఏళ్లలోనే మాయమవుతుందని ఓ నివేదిక చెప్తోంది. దీంతో మానవ జాతి మనుగడకు ఆధారమైన జలం మాయమైతే ఊహించడమే కష్టం. ఆ వివరాలు ఈ స్టోరీలో చూడండి. మహా ప్రమాదం ముంచుకు వస్తోంది. మేలుకోకపోతే ఇక చుక్క మంచినీటికే కరువా? అతి కొద్ది కాలంలోనే భూమిపై 3 నీరు మాయం. 100 కోట్ల మంది ప్రాణాలకు ముప్పు. భూతాపం మరో 2 డిగ్రీలు పెరిగితే మరో 75 ఏళ్లలో హిందూకుష్ ప్రాంతంలో హిమానీ నదాలంతా మాయమైపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హిమానీ నదాల మంచు కేవలం 24% మాత్రమే ఉంటుందని తజికిస్తాన్లో జరిగిన సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. ఐక్యరాజ్య సమితిలోని ప్రపంచ వాతావరణ సంస్థ, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ రెండూ కలిసి దూషాంబేలో ఈ సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా గ్లోబల్ వార్మింగ్ కనుక ఇంకొక 2 డిగ్రీలు పెరిగితే భూమిపై ఉన్న హిమ పర్వతాలు ఇంకా వేగంగా కరిగిపోతాయని ఆందోళన వ్యక్తమైంది. ఈ శతాబ్దం అంతానికల్లా 76% కరిగిపోతాయని ఇందులో పాల్గొన్న శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు హెచ్చరించారు. అంటే ఏడాదికి 1% కరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. 10 దేశాలకు చెందిన 21 మంది సైంటిస్టులు 8 హిమానీ నదాలను పరిశీలించారని సదస్సు తెలపగా మొత్తంగా 2 లక్షల గ్లేసియర్స్ కరిగిపోతున్నట్లు వీరు తెలుసుకున్నారు. ఇదే జరిగితే కనీసం 100 కోట్ల మంది మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. భూమిపై జలానికి ఆధారం ఈ హిమ నదాలే. అలాగే వర్షం కూడా. ఎప్పుడైతే ఈ హిమ పర్వతాలు కరిగి నీరుగా ప్రవహించి నదులుగా ప్రవహిస్తూ ఉంటాయో అప్పటి వరకే మనిషికి జలం లభిస్తుంటుంది. ఈ నదులపైన, సముద్రాలపైన నీటి ఆవిరి మేఘాల్లో చేరి ఘనీభవిస్తుంది. వేడెక్కిన మేఘాలు తిరిగి వర్షంగా కురుస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియకి ఎక్కడ బ్రేక్ పడినా తిరిగి పూడ్చుకోవడం కుదురుతుంది. కానీ అసలు నదులకు, సముద్రాలకు నిరంతరం కలిసే నీరే లేకపోతే ఇక భూమి నెర్రెలు విచ్చుతుంది. కరువు కాటకాలు విజృంభిస్తాయి. అందుకే తజికిస్తాన్ సదస్సు ఇచ్చిన హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రతిసారి గ్లోబల్ వార్మింగ్ గురించి హెచ్చరికలే వినేవారికి ఇది అసలు సిసలు హెచ్చరిక. వాతావరణం వేడెక్కడం, ఋతువులు క్రమం తప్పడం కాదు, అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమవత్ పర్వతాలు మాయం కావడం అసలు ప్రమాదం. మరి దీనికి ఏం చేయాలంటే ప్రపంచ దేశాలు పారిశ్రామిక యుగం కన్నా పూర్వపు స్థితికి 1.5 డిగ్రీల వరకు భూతాపాన్ని అదుపు చేయగలిగితే హిమాలయాల్లోనూ, కాకస్లోనూ 40 నుంచి 45% వరకు హిమానీ నదాల మంచును కాపాడుకోవచ్చని తజికిస్తాన్ సదస్సు అధ్యయనం సూచించింది. 2015 పారిస్ ఒప్పందం ప్రకారం భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్కు అదుపు చేయగలిగితే అన్ని రీజియన్లలో కొంతవరకు హిమానీ నదాల మంచు నిలిచి ఉంటుందని ఈ అధ్యయనం ప్రధానంగా సూచించింది. ఈ మేరకు అనుకున్న లక్ష్యం సాధిస్తే ప్రస్తుత హిమానీ నదాల మంచులో 50% మిగిలి ఉంటుందని తేల్చారు. ఈ పెను ప్రమాదాన్ని నివారించేందుకు కార్బన్ ఉద్గారాలను నిరోధించాలని ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ ఇంగ్ మింగ్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ, మన ఆసియా ఖండంలోనే 200 కోట్ల మంది హిమానీ నదాలపై ఆధారపడ్డారని చెప్పారాయన. ప్లాస్టిక్ వాడకంపై నిషేధం, కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్యారిస్, క్యోటో ఒప్పందాలను కఠినంగా అమలు చేయడమే ఇందుకు శరణ్యమని తజికిస్తాన్ సదస్సులో పాల్గొన్నవారు తేల్చారు. ఈ సదస్సుకు సంబంధించిన సూచనలు ఎలా ఉన్నా ఒక్క లాక్డౌన్ సమయంలో మాత్రమే ఇలాంటి సూచనలు అప్రయత్నంగా అమలయ్యాయి. కాంక్రీట్ జంగిల్స్ నిర్మించుకుంటూ పోతున్న జనాలకు తజికిస్తాన్ సదస్సు ఫైండింగ్స్ ఓ వార్నింగ్ బెల్. దాన్ని పెడచెవిన పెడితే నీటికి మహాకరువు ఏర్పడడమే కాదు, మనిషి జాతి అంతరించడానికి తొలి బీజం పడుతుంది అనడంలో సందేహం లేదు.